ప్రైజ్ లార్డ్. దయచేసి కూర్చుందాము. ఆరాధనా సమయము. ప్రభు చాలా మనల్ని దీవించారని మనం అందరూ ప్రభుని ఆరాధన చేస్తూ ఆనందించామని అనుకుంటున్నాను. వి వర్షిప్ అండ్ వి ఎంజాయ్ వర్షిప్పింగ్ ద లార్డ్ అండ్ ఇన్ వర్షిప్ వి ఎంజాయ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. మనం ఆరాధన చేసినప్పుడు ఆరాధనను ఆస్వాదిస్తూ ఉంటాము. ఆరాధన చేయడం ఒక బలవంతం కాదు, ఒక కష్టం కాదు, ఒక పనిష్మెంట్ కాదు, రైట్. అలాగే పాటలు పాడడం నిజంగా మనం ప్రభువుని ప్రేమిస్తే ప్రభు మనకు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కొంచెం గట్టిగా పాడడం కష్టమే అనిపించదు. మనం కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టడం మనకు కష్టమే అనిపించదు. కానీ పక్కన వాళ్ళ చెవులు చిల్లులు పడేలాగా అయితే చప్పట్లు కొట్టద్దు. కానీ బెస్ట్ మనం ప్రభుకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒక్కోసారి బహుశా మనం చెప్పట్లే ద బెస్ట్ అప్పటికి ఆ మూమెంట్కి. ఎస్, ఆఫ్ కోర్స్ ప్రభుకి మనం ధనం ఇవ్వాలి, మన జీవం ఇవ్వాలి, మన పిల్లల్ని ఇవ్వాలి, మన సర్వాన్ని ప్రభుకి మనం ఇవ్వాలి. అయితే అదే సమయంలో కొద్దిసార్లు మేబీ ప్రభు కొరకు గట్టిగా పాడటమే ఆ మూమెంట్లో మనం బెస్ట్ దట్ వీ కెన్ డూ. ఆ మూమెంట్లో చప్పట్లు కొట్టడమే ప్రభుకి సంథింగ్ దట్ వీ కెన్ డూ. అక్కడి నుంచి మనం ఆరాధన చేయడంలో మనము నాట్యం చేసి మనం డ్యాన్స్ చేసి ప్రభువుని ఆరాధన చేసే అంత లిబర్టీ అనేది ప్రభు యొక్క ఆత్మలో మనం పొందుకోవాలి. లేకపోతే ఇంకా ఎక్కడో బంధకాల్లోనే ఉన్నాము. సాధారణంగా సౌత్ ఇండియాలో అందులోనే సౌత్ ఇండియాలో కొంచెం చాలా రిజిడ్నెస్ అనేది వచ్చేస్తుంది. ఆరాధనలో ప్రభు సన్నిధిలో చాలా మర్యాదగా ప్రవర్తించే వాళ్ళం మనం. అది ఎంత మర్యాదస్తులం అంటే ప్రభుని హృదయ స్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మనం ఆరాధన కూడా చేయం. అలా ఉండకూడదు. ఫ్రీగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలి, ప్రభుని మనం ఘనపరచాలి. ప్రైజ్ లార్డ్. 3 steps into the presence of God. దేవుని సన్నిధానానికి 3 మెట్లు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. మనము ప్రభు యొక్క సన్నిధికి 100వ కీర్తన 4వ వచనము, Psalm 104th verse. We should enter, we can enter, we must enter, and the way to enter is by giving thanks. దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా మనం దేవుని యొక్క ఆ యొక్క గేట్స్ దగ్గరికి వస్తాము. We enter the gates with thanksgiving and with singing praises we enter the court. మనము బయట ఆ యొక్క ప్రాకారం యొక్క గేట్ దగ్గరికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ వస్తాము. అత్యంత కృతజ్ఞతలు మనం ప్రభువుకి తెలియజేయాలి. అలాగే ఆ తర్వాత ప్రభు యొక్క ఆవరణలో నుండి ప్రభు యొక్క మందిరములోనికి, ఆలయములోనికి, రైట్, ఆవరణంలో నుంచి ఆలయంలోనికి రావాలి అని అంటే మనం దేవుణ్ణి స్తుతించాలి. ఒకసారి దేవుని యొక్క మందిరంలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన సన్నిధానంలోనికి మనం వస్తే అక్కడ మనం ప్రభువుని చూస్తాము. ఆరాధన ప్రభువుని మనం చేస్తాము. ఆ ఆరాధన చాలా అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్గా ఉండబోతుంది. కాబట్టి మనం ఈ 3 విషయాలు ప్రోగ్రెషన్ మనం తెలుసుకోవాలి. ప్రార్థనలో కానీ, వ్యక్తిగతంగా కానీ, కార్పొరేట్గా కానీ, అంటే చర్చ్గా మనం అందరం ఇక్కడ కూడుకున్నప్పుడు ముందు మన హృదయాల్లో ఉండవలసింది థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతలు ఎక్కువగా చెల్లించాలి. ప్రార్థనా విజ్ఞాపనల కంటే ముందే ప్రార్థన విజ్ఞాపనలతో కూడా కృతజ్ఞతలతో పాటు మనం చెల్లించాలి. వి మస్ట్ ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ ఈవెన్ బిఫోర్ వి ప్రే, ఈవెన్ బిఫోర్ వర్షిప్, ఈవెన్ బిఫోర్ వి ఇంటర్సీడ్ వి మస్ట్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రభు మన జీవితాల్లో ఏం చేసినా చేయకపోయినా సరే ప్రభువుకు మనం వందనాలు తెలియజేయాల్సిందే, రైట్. ఎందుకంటే Psalm 104 gives us reason why we must, in spite of we not receiving anything that we have asked for, in spite of we not getting anything that we wanted, we must still worship the Lord. Psalm 104th verse, 100వ కీర్తన 4వ వచనము. అసలు మనము ఆయన వారము, మనము ఆయన సృష్టి, మనల్ని చేసింది ఆయనే, మనంతటా మనమే పుట్టలేదనే మాట అక్కడ 1 వేస్ రాసినట్టుకున్నారు. చూడండి ఒకసారి Psalm 104:1. మనల్ని మనం కింద ఉంది, అది మనల్ని మనమే సృజించుకోలేదని. పైన ఒకసారి చదువుదాం 4వ వచనము. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. అక్కడ ఇచ్చారు కదా 1. ఆయనే మనల్ని పుట్టించాను. మనల్ని మనమే సృష్టించుకోలేదు, ఆయనే మనల్ని పుట్టించాను. ఇట్ ఈస్ హీ హూ క్రియేటెడ్ us
అండ్ వీఆర్ నాట్ క్రియేటెడ్ బై అవర్ సెల్స్. అందువల్లనే మనం ప్రభుకి మనం స్తుతించాలి, ప్రభువుకి మనం కృతజ్ఞతలతో ఆయన సన్నిధిలోకి రావాలి. ఏమి పొందుకున్నా పొందుకోలేదని అనుకున్నా అసలు పొందుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమన్నారు కదా. నాకేమీ చేయలేదు అన్నవాళ్ళు ఎవరు ఉండరు. చాలా చేశారు, అసంఖ్యాకమైన మేలులు, ఉపకారాలు, దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు చేశారు. కానీ ఒకవేళ ఎవరైనా ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉండి, దేవుడు నాకు ఏమీ చేయలేదు, నాకు ఏమీ ఇవ్వలేదు, ఏమీ చూసుకోలేదు, ఇలా మాట్లాడే కొంతమంది పిల్లలు ఉంటారు తల్లిదండ్రుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. ఒకవేళ అలాగే ఎవరైనా ఉంటే కూడా దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు అని అన్న వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన దేవుడు, మనము ఆయన ద్వారా సృష్టించబడిన వారము, మనం ఆయన వారము, మనం ఆయన గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. మనం ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన ప్రజలము. కాబట్టి మనము ప్రభువుని కీర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మంచివాడు కాబట్టి మనం ఆయన్ని స్తుతులు చెల్లించాలి, ఆయనకి వందనాలు తెలియజేయాలా. రైట్? హీఈస్ గుడ్ గాడ్. ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ ద లార్డ్ ఈజ్ గ్రేట్ అండ్ ద లార్డ్ ఈజ్ హోలీ. ఈ యొక్క ప్రభు యొక్క గుణ లక్షణాలు, గుడ్నెస్ అనేది ఈ లోకంలో లేదు. చాలామందిని చాలాసార్లు మనం మంచోళ్ళు అన్నాం, కానీ ఆ మంచితనం ఏమీ మంచితనం కాదని మనకు తెలుసు. మానవుని యొక్క నీతి క్రియలన్నీ కూడా దేవుని దగ్గర ఎలా ఉన్నాయట? అద్భుతమైన సుమాలుగా ఉన్నాయా? నో, మురికి గుట్టలుగా ఉన్నాయి. ఎంత నీతి కార్యాలు, మత సంబంధమైన కార్యాలు ఒక ఆసక్తితో చేసేసినా సరే ప్రభు ద్వారా ఒకవేళ అంగీకరించబడకపోతే అవి అన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నాయి. మురికి గుడ్డలే. మన యొక్క నీతి క్రియలు, మన ధార్మిక క్రియలన్నీ, మన యొక్క సత్క్రియలన్నీ కూడా మనం ఎంతమందికి మేలు చేసుకుంటూ తిరుగుతున్నామో ఇవేవి కూడా జనాలు చాలా చెప్పుకోవచ్చు కాక మన పేరు. చాలా చేశారండి, నా గురించి చాలా చేశారని చాలా చెప్పుకోవచ్చు కాక దేవుని దృష్టిలో ఇవేవి కూడా అసలు పరలోక రాజ్య సంబంధమైన పరిశుద్ధులైన దేవుని దగ్గర పాపంలో ఉన్న మనిషి చేసే ఏ క్రియలు కూడా అవి అంగీకరించబడవు, పాపం పరిహరించబడకుండా. కాబట్టి ప్రభు ఎంత మంచివాడో ఆ మంచితనానికి మనుషులు ఎవరు కూడా దగ్గరికి రాలేరు. ప్రభు ఎంత పరిశుద్ధుడో ప్రభు యొక్క పరిశుద్ధతకు దగ్గర కూడా ఎవరు రాలేరు. ఆయన అంత పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన అంత మంచివాడు కాబట్టి ఆయన స్తుతికి యోగ్యుడు. ఆయన ఎంత గొప్పవాడు కాబట్టి ఆయన స్తుతికి ఆరాధనకి ఆయన యోగ్యుడు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం మనం ఉదయం చూసుకున్నాము. రైట్? ఒకసారి ఫాస్ట్గా ఈ ఒక్క వాక్య భాగాలు తీసి చదువుతారా? Hebrews 12:28. అక్కడ లెట్ us హ్యావ్ గ్రేస్, దైవ కృప కలిగిన వారమై ఉందాం అనే మాట మనం చూసాము. లెట్ us హ్యావ్ గ్రేస్, క్యారిస్ అనే మాట వాడారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ద మోర్ గ్రేస్ ఇస్ గివెన్, ద మోర్ వి ఆర్ గ్రేట్ఫుల్, ద మోర్ వి ఆర్ గ్రేట్ఫుల్, మోర్ గ్రేస్ ఇస్ గివెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, ఏం చెప్పాను నేను? కృప పొందుకుంటూ ఉన్నాము కాబట్టి కృతజ్ఞత కలిగి ఉంటాము. కృతజ్ఞత చాలా కలిగి ఉన్నాము దేవుని పట్ల, సంఘం పట్ల కూడా. ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటామో ఇంకా కృప ఇవ్వబడుతూ ఉంటుంది. సో గ్రేస్ అండ్ గ్రాటిట్యూడ్, దిస్ ఇస్ వన్ అండ్ సేమ్ థింగ్. ప్రైజ్ ది లార్డ్. కృప పొందుకున్నావు, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన వాడుగా దేవుని సన్నిధిలో ఉన్నావా, ప్రభు ఇంకా కృపనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3:15-17. మమ్మీ ఒకరు కాకుండా అందరూ మిగతా వాళ్ళు చదివితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఉదయం రాసుకున్నారు కాబట్టి ఈ వచనాలు. కొలస్సియన్స్ 3:15-17. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో వెలుచుండునియుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలించుండునియుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి, కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఎఫెసియన్స్ 5:18. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5:18. ఎఫెసియన్స్ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి,
దానిలో దుర్వ్యాపారం, ఇది నేను ఉదయం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటా. దుర్వ్యాపారం అని అంటే మంచిది విలువైనది ఏదైనా ఇచ్చేస్తే, నేను ఈ ఖర్చు 10 రూపాయలు అనుకోండి, 10 రూపాయలు ఇస్తే నీకు నాకు 10 రూపాయల విలువైన ఖర్చు రావాలి. ఇది 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు నోట్ ఇస్తే నాకు 100 రూపాయల సేవ దొరకాలి. నేను 100 రూపాయలు ఇచ్చి నాకు 10 రూపాయలు ఇస్తే అది దుర్వ్యాపారం అనమాట. నేను మేలైంది ఇచ్చేసి, నేను క్షేమకరమైంది మంచిది ఇచ్చి నేను చెడ్డది పొందుకుంటున్నానంటే ఎదుటివాడు నన్ను మోసం చేస్తున్నాడు, నన్ను నాశనం చేస్తున్నాడు అనమాట. దుర్వ్యాపారం ఎందుకు? నువ్వు నీ శరీరాన్ని నమ్మేసుకుంటున్నావు, నీ ఆత్మ నమ్మేసుకుంటున్నావు, నీ ధనాన్ని నమ్మేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని నమ్మేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని పణంగా పెట్టేస్తున్నావు, నీ యొక్క సేఫ్టీ పణంగా పెట్టేస్తున్నావు. ఎదుటివాడు వాడు అంటే ఎవరు? ప్రభుత్వమే. షాపులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి మద్యాన్ని అందుబాటులోకి వచ్చేస్తున్నారు. హైవే దగ్గర ఉండొద్దు అని అంటున్నారు. హైవే దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర, హాస్పిటల్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఊరంతా కూడా, కాకినాడ ఊరంతా కూడా మద్యం దుకాణాలే. మెడికల్ షాపుల కంటే ఎక్కువ ఉన్నాయేమో. మందుల షాపు అని రాస్తున్నారు, మందుల షాపు అని రాస్తున్నారు. రైట్, అది కాదు మందుల షాప్. యాక్చువల్గా ఈ మందుల షాప్ అని పేరు లేనిదే అసలు మందు షాప్. జనాలకి అక్కడే వెళ్తున్నారు, అక్కడే ఎగబడిపోతున్నారు. ఫుడ్ పార్సిల్స్ వరద బాధితులకు ఉచితంగా పులిహార పొట్లాలు ఇస్తుంటే అలాగే వెళ్ళిపోతుంది, అలాగే వెళ్ళిపోయి కొనేసుకుంటున్నారు. అయ్యో, ఎంత విచారకరమైన విషయం. మద్యము అయితే మనం దేవుని బిడ్డల మద్యం తాగట్లేదు, వెరీ గుడ్. అయితే వాక్యం అక్కడ తాగట్లేదు. మద్యముతో మత్తులై ఉండొద్దు, దానిలో దుర్వ్యాపారం ఉంది. మీ బెస్ట్ అంతా కూడా తీసేసుకుని వర్స్ట్ అంతా కూడా ఇచ్చేస్తుంది. మీ బెస్ట్ అంతా కూడా తీసేసుకుని మిమ్మల్ని పిప్పి చేసేసి వర్స్ట్ అంతా కూడా మీకు ఇస్తుంది. అది మద్యము దుర్వ్యాపారము. వద్దని వాక్యం చెప్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవ దేశాలు అందరూ కూడా తాగుతున్నారు, పాశ్చాత్య దేశాలన్నీ కూడా వాళ్ళ క్రైస్తవ దేశాలే. పాశ్చాత్యానికి పూర్వోత్తరానికి అసలు సంబంధమే లేదు. ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారో వాళ్ళే క్రైస్తువులు. క్రైస్తవ దేశాలంటూ ఏముండవు. చాలాసార్లు నేను చాలామందికి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కెనడా కాదు, అమెరికా కాదు, ఇంగ్లాండ్ కాదు. ఇంగ్లాండ్ అంత క్రీస్తు వ్యతిరేక దేశం లేదు, కెనడా అంత క్రీస్తు వ్యతిరేక దేశం లేదు, అమెరికా అంత క్రీస్తు వ్యతిరేక దేశం లేదు. దేవుని వాక్యానికి బద్ధ విరోధమైన క్రియలన్నీ కూడా. అయితే వాళ్ళల్లో కొంతమంది నిజంగా నిఖార్సైన విశ్వాసులు ఉన్నారు కాబట్టి, వాళ్ళు దేవుని గొప్పగా సేవించారు కాబట్టి, ఒకప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని గణపరిచిన వారు కాబట్టి మనకు ఆ అభిప్రాయంలో ఉన్నాము వీళ్ళందరూ కూడా క్రైస్తవులే అని. తెల్లగొన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. జాన్ పీటర్ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ తాగుబోతులు కాదు. మనకంటే కూడా చాలా జాగ్రత్తగా వారు ఆత్మీయ జీవితంలో ఉన్న వాళ్ళు చాలామంది నేను కలుసుకున్నాను. ఎప్పుడు దేశం బయటికి వెళ్ళలే, కానీ వాళ్ళు ఇండియాకి వచ్చిన వాళ్ళే నేను కలుసుకున్నప్పుడు మనకంటే ఆత్మలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అమెరికాలో కూడా, ఇంగ్లాండ్లో కూడా. ఏ ఒక్క దేశము వాళ్ళ వస్త్రధారణను బట్టి, వాళ్ళ రంగును బట్టి, వారి భోజనాన్ని బట్టి, వారి ఆత్మీయతను, వారి నైతికతను ఏమాత్రం కూడా మనం చిన్నచూపు చూస్తామంటే మనం నూతిలో కప్పలం, మనం బావిలో కప్పలం. మనకి తెలియక వాడి గురించి ఏదో అనుకోవడం. సరే, ఈ యొక్క మద్యముతో మత్తులే ఉండద్దు అన్నారు. దానిలో దుర్వ్యాపారం ఉంది. ఇది మనం అందరం కూడా చేస్తున్నాం. దేవుని బిడ్డలు క్రైస్తవులు ఎవరు కూడా తాగరు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుళ్ళ పేరు మీద మద్యం దుకాణాలు పెట్టుకుంటారేమో. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆ పని, కనీసం పాన్ షాప్ ఓపెన్ చేయకూడదు. చేయడు ఎక్కడ చేయరు. ఎక్కడ మీరు అంతా భ్రష్టత్వంలో ఉన్న అమెరికాలో కూడా, అంత భ్రష్టత్వంలో ఉన్న ఇంగ్లాండ్లో కూడా దేవుని పేరు మీద, డైరెక్ట్గా దేవుని పేరు మీద మద్యం దుకాణాలు ఎవరు కూడా వేరే పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళ తాతల తండ్రుల పేర్లు ఏదో పెట్టుకుంటారు, లేకపోతే వంశం పేరు పెట్టుకుంటారు, ఇంకోటి ఏదో పెట్టల పేరు, పక్షుల పేరు ఏదో పెట్టుకుంటారు. కానీ భారతదేశంలో మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే దాదాపు మద్యం దుకాణాల పేర్లన్నీ కూడా వాళ్ళు కొలిచే వాళ్ళ పేర్లే ఉంటాయి. బైబిల్ క్రైస్తవులు దానికి చాలా పూర్తి విరుద్ధం. ఎలాంటి భయంకరమైన సినిమా అయినా సరే వాళ్ళు పూజలు చేసి ముహూర్తాలు పెట్టుకుని ఒక బ్రాహ్మణాయని పిలుచుకుని ఏదో పూజలు చేసుకుని వాళ్ళు ఆ సినిమా తీస్తారు. క్రైస్తవులు అలాంటి సినిమాలు ఏ సినిమాలు కూడా అలా తీరు. అది దేవుని సినిమా, వాక్యానికి సంబంధించిన సినిమా అయితే తప్ప. పాస్టర్ కూడా వెళ్ళి ఏ సినిమాకి ఓపెనింగ్ చేయకూడదు. ఎక్కడ మీరు చూడరు, సాధారణంగా చూడరు. రాబోయే రోజులు ఇంకా భ్రష్టత్వంలో క్రైస్తవ్యం పడిపోతే ఉన్నటువంటి జరగచ్చేమో నాకు భయం. కానీ ఇప్పటి వరకు అయితే అది నార్మల్ కాదు, అది రొటీన్గా జరిగే విషయం కాదే కాదు, సర్వత్రా యాక్సెప్ట్ చేయబడిన విషయం కాదు. ఏ పాస్టర్ వెళ్ళి ఏ సినిమా షూటింగ్కి ఓపెనింగ్ ప్రార్థన చేసి రాడు. అందులో ఆటలు పాటలు, వ్యభిచార సంబంధమైనవి, లవ్ స్టోరీలు, చంపుకోవడాలు, రక్తపాతము, ఇవేవి ఉన్న సినిమాల్లో క్రైస్తవులు ఉండకూడదు. సో మనం చాలా భిన్నమైన వాళ్ళం అనే విషయాన్ని మనం జీవితం ద్వారా చూపిస్తున్నాము. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రైట్, మద్యం లేదు, మద్యం ద్వారా దుర్వ్యాపారం అనేది లేదు. కానీ రెండవది ఏం మిస్ అవుతున్నాము?
పరిశుద్ధాత్మతో పూర్ణులై నిండిపోయి ఆత్మ ద్వారా మత్తులై ఆత్మ ద్వారా నడిచిపడి ఒక తాగుబోతు ఎలాగైతే ఉదయాన్నే ఆ యొక్క మద్యం దుకాణం దగ్గర అదులు చారుస్తూ ఉంటాడో, తాగిన తర్వాత మళ్ళీ రెండో రోజు చాలా కావాలి, ఒకసారి వీలైతే సంతోషమైన దుఃఖమైన పీనే వాళ్ళంకో బస్ పీనే కా బహానా చాహియే అంటారు హిందీలో. పీనే వాళ్ళంకో బస్ పీనే కా బహానా చాహియే. తాగుబోతులకి కొట్టినా సరే కొట్టేసావు కదా దుఃఖం, సంతోషమైన వార్త చెప్పు. పాస్ అయిపోయాను తాగుతాడు, ఫెయిల్ అయిపోయాను తాగుతాడు. అన్నిటికీ ఏదైనా సరే తాగడానికి ఒక కారణం, ఒక సాకే. మరి ప్రభు బిడ్డలకి ఆ జీవిత విధానాలన్నీ కూడా విడిచిపెట్టి ఇక ప్రభులో ఉన్నాం కదా, మానవేయవలసింది మానవేస్తాము, కోరుకోవలసినవి కోరుకుంటున్నామా అని అంటే కోరుకున్నట్టుగా మద్యం అయితే తాగట్లేదేమో, మరి పరిశుద్ధాత్మను అంతగా తాగేయడానికి మరలా లార్డ్ ఫిల్ మీ అగైన్. చాలామంది అంటూ ఉంటారు, మేము రక్షణ పొందినాడు పరిశుద్ధాత్మ కాదా అంటారు. ఎప్పుడైపోయింది? పోయిన నెలలో నీళ్ళు తాగి ఉండగలరా? పోయిన సంవత్సరం పోయిన ఏడాది తాగిన కదా నీళ్లు అని అంటారా? అనగా పరిశుద్ధాత్మతో నిండి ఉండడం అనేది కూడా ఎవ్రీ డే ఎవ్రీ టైం కాన్స్టాంట్ రిపీటెడ్లీ అది మనం అర్థం చేసుకోవాలి. 1 Thessalonians 5:16 మనం చూసాము. ప్రతి విషయం నందును 1 Thessalonians 5:16 అమ్మా చదవండి. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడు యేసుక్రీస్తును మన జీవితంలో అనుగ్రహించిన ఉద్దేశమే మనము ప్రతి విషయాల్లో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా, కృతజ్ఞత కలిగిన వారంగా, థ్యాంక్ఫుల్ గ్రాటిట్యూడ్ కలిగిన వారంగా ఉండాలని. దేవుడు మనం కేవలం పరలోకం డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవడానికి కాదు, ఈ భూమి మీద దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారిగా మనం జీవించాలి. అది దేవుని యొక్క చిత్తము. చదవండి ఇంకా ముందు. అంటే ఒకవేళ రెండిటికి లింక్ ఉంది అని అనుకుంటే, దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞత మనం చెల్లించకపోవడం ద్వారా దేవుని యొక్క ఆత్మను మనం ఏం చేస్తున్నాం? అక్కడ తాగవలసింది తాగట్లే, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాల్సినంత రిపీటెడ్గా మరలా ఫ్రెష్ రైటింగ్ మనం పొందుకోవట్లేదు. ఒకటి చేయవలసింది చేయట్లే, కోరుకోవాల్సింది కోరుకోవట్లేదు. రెండోది ఉన్నది కూడా ఆర్పేసుకుంటున్నాం. ఎప్పుడు? కృతజ్ఞతలు చెల్లించకపోవడం వల్ల. Philippians 4:6 ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. ఐ థింక్ ఇట్ ఈస్ హై టైమ్ Adesh and Abigail also start taking notes and start meditating upon the word of God. వీళ్ళ గురించి చింతించట్లేదు, నేను జస్ట్ చెప్తానమ్మా. దేనిని గురించి చింతించకుడి, కానీ ప్రతి విషయంలోనూ. ఎలా ఉందా ఇంగ్లీష్లో? ఎలా ఉంది ఒకసారి? NIVలో ఎలా ఉంది ఒకసారి చదవండి. Do not be anxious about anything, but in everything. Philippians 4:6. Philippians 4:6. Do not be anxious about anything, but in everything. మళ్ళీ ఒకటి, వాడు చేయవలసింది చేయట్లేదేమో, చేయకూడదు చేయట్లేదేమో, మానేసేమేమో, చేయవలసినవి చేయట్లేదు, కోరుకోవలసినవి కోరుకోవట్లేదు. అది మనము మద్యాన్ని వదిలేసి పరిశుద్ధాత్మతో నిండి ఉండడం, తాగుతూ ఉండడం, అది అంతే రైట్. కృతజ్ఞతలు చెల్లించడము, అలాగే ఆత్మను ఆర్పడం. ఆత్మనైతే ఆర్పేయట్లేదు అనుకుంటున్నాం, కానీ కృతజ్ఞతలు చెల్లించట్లే ప్రతి విషయంలో. ఇక్కడ మనం వస్తే Philippians 4:6 do not be anxious about anything. దేనిని గురించి చింతించడానంటే బహుశా చింత లేకుండానే ఉన్నామేమో, కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేసే వారంగా కూడా ఉండాలి. ఎస్ చదవండి. దేనిని గురించి చింతించకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనములతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. యు ప్రే బట్ ఆల్వేస్ లెట్ థ్యాంక్స్ గివింగ్ గో ఎహెడ్. ఏదైనా అడగండి, దేని గురించి అయినా విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. అయితే ఆల్రెడీ పొందుకున్న వాటి కొరకు ప్రభువుకి కృతజ్ఞతలు, అడుగుతున్న వాటి కొరకు అడుగును కూడా పొందుకుంటున్నాం అనే దాంతో కృతజ్ఞతలు మనము తెలియజేస్తూ ఉండాలి. రైట్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే మనం లూక్లో నుంచి జాన్లోంచి కూడా మనం చూసాము. Romans 1:21. వాట్ ఇఫ్ వి డు నాట్, ఒకవేళ
కృతజ్ఞత అనేది లేదు అని అంటే అప్పుడు ఏమన్నట్టు చూడండి. కృతజ్ఞత చెల్లించకపోతే ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ నుంచి మనం బహుశా ఫ్రెష్ భాగం మనం చూస్తామేమో. మరియు 1:21 అమ్మా. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునిని ఎరిగియు తెలియని వాళ్ళు ఎవరు లేరమ్మా. మేము బుద్ధిస్టులు అనే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని, మేము నాస్తికులు అనే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని, మేము మాకు యేసుప్రభుకి మాకు సంబంధం లేదనే వాళ్ళ దగ్గర నుంచి, మా దేవుడు మాకున్నాడనే వాళ్ళ దగ్గర నుంచి, ప్రపంచంలో దాదాపు చాలామంది ఇంకా మరీ అటవికంగా, మరీ మూర్ఖంగా, మరీ లోపల ఎక్కడో అనాగరికంగా ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు తప్ప, నలుగురిలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు ఎవరో, ఎలాంటి వాడో, ఏంటో, ఆయన అదృశ్య లక్షణాలు ఏంటో తెలుసు. దేవుడు ఎవరో, దేవుడు ఏంటో ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆయనకి చెల్లించవలసిన రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దేవుడిని గుర్తించి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నోరు రావట్లేదు, కానీ ఆ దేవునికి వ్యతిరేకంగా ఆ వాదన చేయడానికి మాత్రం నోరులు కొంతమందికి లేస్తున్నాయి. ఆ వాదనల చేత వాళ్ళు ఏమయ్యారు? వ్యర్థులైపోయారు. ఓకే ఓకే. వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమైపోయే, నశించిపోయే, భూమి మీద పాతి పెట్టబోయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, రెప్టైల్స్ అనే మాట వాడారు. 4 లెగ్ జీవ్స్ యొక్క, అలాగే నేల మీద పాకే యొక్క రెప్టైల్స్ ఏవైతే ఉన్నాయో పురుగులు, వీటికి సమరూపంగా సజీవుడైన, మహిమ కలిగిన, ఘనత కలిగిన దేవుని యొక్క, అక్షయుడైన దేవుని యొక్క రూపాన్ని వీటిల్లో, మనుషుల్లోనూ, చతుష్పాద జంతువుల్లోనూ, పక్షుల యొక్క రూపంలోనూ, అలాగే నేల మీద పాకే వాటి యొక్క రూపంలోనూ చేసుకున్నారు. దేవునికి చెల్లించవలసినట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మైండ్ ఏమవుతుంది? చీకటి అయిపోతుంది, బ్లాంక్ అయిపోతుంది, డార్క్ అయిపోతుంది. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రభువుకి తగినట్టుగా ఆయన ఘనపరచడం అనేది చాలా అవసరం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ సింప్లీ ప్రైజింగ్, ప్రభా నువ్వు చాలా గొప్పవాడు నాయన, నువ్వు చాలా గ్రేట్ నాయన, నువ్వు చాలా హోలీ నాయన అని ప్రభువుని మనం ఆపాదించాలి ప్రభువుకి. అది మనం చేయట్లేదంటే హృదయ కాఠిన్యము, ఆ తర్వాత అక్కడి నుంచి అవిశ్వాస హృదయము, అక్కడి నుంచి మనము విశ్వాసం విషయంలో వ్యర్థులంగా, భ్రష్టులుగా అయిపోతాం. 2 తిమోతి 3:2 తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. 2 తిమోతి 3:2 తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. Yes, at least start reading in English if you have taken. People will be lovers of themselves, lovers of money, boastful, proud, abusive, disobedient to their parents, ungrateful అనే మాట ఉంది కదా. పీపుల్ విల్ బి, అంత్య దినాల్లో, అపాయకరమైన కాలంలో కనబడే చాలా డిటరియోరేషన్, ఏదైతే మనిషి సంఘంలో కూడా ఒక పడిపోవడం అనేది, పత్రం అనేది ఏదైతే వస్తుందో దాంట్లో ఒకటేంటంటే పీపుల్ విల్ బి అన్గ్రేట్ఫుల్, కృతజ్ఞత లేని వారిగా, కృతజ్ఞులుగా ఉంటారు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, ఓకే, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులై, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు అనే మాట కలిపి రాదు. కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు అనే మాట అన్థ్యాంక్ఫుల్, లేకపోతే గ్రాటిట్యూడ్ లేకపోవడం, కృతజ్ఞత లేకపోవడం అనేది దాన్ని చేతితో జత చేసి చెప్పారంటే అపవిత్రతగా ప్రభువు యొక్క వాక్యము పరిగణిస్తుంది. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. 10:10 ఆఫ్ 2 కొరింథియన్స్. కృతజ్ఞత లేకపోతే దాని అర్థం ఏంటంటే ప్రభు దగ్గర మనలో ఉన్నది ఏమిటంటే సణుగుపోవడం. చదవండి 10:10.
పత్రికలు ఘనమైనవి బలహీనమైనవి అయిన ఉన్నవి కానీ అదేనే 10 2 Corinthians 10:10. అవునమ్మా, చదవండి. అతని పత్రికలు ఘనమైనవి బలహీనమైనవి ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిది ఎక్కడో అనును. బలీయమైనవి బలహీనుడు బలీనమైనవి ఓకే, బలహీనుడు అనును. ఘనమైనవి బలీయమైనవి అంటే బలమైనవి ఉన్నవి కానీ పత్రికలు బలీయమైనవి. శరీర రూపమును బలహీనుడు. ఉమ్. శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదై ఆ. అని ఎవడో అనును. ఆ, మేము ఎత్తలేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందెట్టి వ్యాపారం వారమై ఉన్నాము. ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టి వారమై ఉందమని అట్లని వాడు తలంచుకొనవలెను. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకున్నందున గ్రహింపు లేక ఉన్నారు. రైట్, ఓకే. ఇది ఎక్కడ ఈ ఒక్క వాక్యము ఎక్కడికి తీసుకుని రావాలంటే కృతజ్ఞత లేని వారు యొక్క అపొస్తలుడైన పౌలు యొక్క పరిచర్య కొరింథీ సంఘం పట్ల ఏదైతే ఆయన చేశారో దాని పట్ల కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. వారి గురించి రాస్తూ ఈ విషయాలు రాస్తున్నారు. రైట్. ఆరో వచనము, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అనే మాట మనం చూస్తున్నాం కదా. బహుశా అది ఇక్కడ మర్మరింగ్ ఈజ్ ఏ సిన్ దట్ ఇన్వైట్స్ ద డిస్ట్రాయర్ అనే మాట. సిన్ మర్మరింగ్ అనేది ఒక నాశనాన్ని వీరి కొరకు వీరే తమ మీద వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకంటే 2వ వచనం చూద్దాము. వాటి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవాలని తలంచుకొచ్చున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపకుండానట్లు చేయడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మా యుద్ధోపకరణంలో ఆయన కింద రాస్తున్నారు. వితర్కంలోను దేవునికి వచ్చిన జ్ఞానమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు అది సమస్తమైన అవిధేయతకు మేము ప్రతిదండన చేయుటకు సిద్ధపడి ఉన్నాము అనే మాట మనం చూస్తున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యకు సంబంధించిన కృతజ్ఞత అనేది లేని వాళ్ళు పౌలు యొక్క పత్రికలు, పౌలు యొక్క ప్రసంగము, పౌలు యొక్క పరిచర్యకు వ్యతిరేకంగా తిరిగి లేచి ఉన్నారు. అటువంటి వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రభు ద్వారా వాళ్ళు తీర్పు పొందుతారు. రైట్. ప్రభు ద్వారా వాళ్ళు శిక్షించబడతారు. మనమైతే అటు విధంగా ప్రభు యొక్క తీర్పులోకి రాకుండా మనం కృతజ్ఞత కలిగిన వారంగా, విధేయత కలిగిన వారంగా మనం ఉండాలి. ఎందుకంటే అవిధేయత దేవుని యొక్క ఉగ్రతను మన మీదకి తీసుకుని వస్తుంది. ప్రైజ్ లార్డ్. 100వ కీర్తనలో మనం చూసిన రెండో విషయం ఏంటంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేకపోవడం ఎంత భయంకరమైన విషయం మనం చూసాము. కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలు మనం చూసాము. ఇప్పుడు కృతజ్ఞత అల్లా ఆయన ఆవరణంలోనికి రావడానికి మనకు సహాయం చేస్తే ఆవరణంలోని ఆలయంలోనికి వెళ్ళడానికి రెండో మెట్టుగా మనకు ఏ సహాయం చేస్తున్నారంటే స్తుతి అనేది. రైట్. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం. ఇకను దేశమున బలత్కారం అనే మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అనే మాట గాని నాశనము అనే మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క గుమ్మములు, దేవుని యొక్క ప్రాకారాల్లో ఉండే ప్రఖ్యాతి, రక్షణ, మహిమ, కాపుదల, భద్రత, ఆ యొక్క సెక్యూరిటీ అనేది, సేఫ్టీ అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క సన్నిధిలో ఎంత గొప్ప ప్రైజ్కి సంబంధించిన కొన్ని వాక్య భాగాలు నేను తొందరగా ఇస్తాను. కీర్తనలోంచి మోస్ట్లీ ఉంటాయి. తొందరగా మనం అది తీసి చదవడానికి ప్రయత్నం చేద్దాము.
48వ కీర్తన మొదటి వచనం. కీర్తన 48 మొదటి వచనం. మన దేవుని పట్టణమందు ఆ. ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనుడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యుక్తగల చోట. రైట్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడ ప్రభువు మనం ఎంతగా ఆయన సరే స్తుతించడానికి ఆయన తగినవాడుగా కనం. ఒకసారి మళ్ళీ 48 ఒకటి చదువుతారమ్మా. మన దేవుని పట్టణమందు మన దేవుని పట్టణమునందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఆ యెహోవా గొప్పవాడును బహుకీర్తనుడై ఉన్నాడు. కీర్తనీయుడై ఉన్నాడు. ఇంగ్లీష్ లో చదివితే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Great is the Lord and greatly to be praised in the city of our God, Yeah. his holy mountain. ఆయన హీ ఈజ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. ఇందాక మనం పాడిన పాట అదే, ద లార్డ్ ఈజ్ గ్రేట్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. ఆయన గొప్ప దేవుడు, గొప్పగా కీర్తించబడాలి. పరిశుద్ధ పట్టణంలో ఆయన ప్రభువు గొప్పవాడు, ఆయన గొప్పగా కీర్తించబడాలి, గొప్పగా స్తుతించబడాలి. ప్రైజ్ షుడ్ బి హై ప్రైజ్. మన ప్రభువుకి మనం ఇచ్చే స్తుతి, ఆరాధన మనం చాలా అధికమైన స్థుతి మనం ఇవ్వాలి. 22వ కీర్తన 3వ వచనం చూద్దాం. 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద మనం దేవుని బిడ్డలము. నూతన ఇశ్రాయేలు మనమే, నూతన యెరూషలేం మనమే, నూతన వాగ్దాన జనాంగం మనమే, దేవుని యొక్క సొత్తైన ప్రజలు మనమే. రైట్, మనము చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు అనే మాట మనం చూస్తున్నాం. సో వి షుడ్ గివ్ దట్ ప్రైజ్ టు ద లార్డ్. హల్లెలూయా. 2 Corinthians 2:14. 2 Corinthians 2:14 కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమునను క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మనమును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఉరిగించున్న దేవునికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ప్రభువును స్తుతిస్తూ ఉంటాము, ప్రభు యొక్క విడుదల పొందుకుంటాము. ప్రభు విడుదల పొందుకున్నాము, ప్రభువుని మనం స్తుతిస్తూ ఉంటాము. ప్రభువుని మనం గొప్ప చేస్తూ ఉంటాము, ప్రభువు మనల్ని గొప్ప చేస్తూ ఉంటాడు. ఈ యొక్క స్తుతికి విజయానికి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే యూదా అనే మాటకి అర్థం ఏంటి? స్తుతించడమే. యూదా ప్రజలు వారు ముందుగా వెళ్ళి, యూదులైన వారు 12 గోత్రాలు కూడా ఆ స్తుతి ముందుగా వెళ్ళినప్పుడు వాళ్ళు గొప్ప విజయాలు పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే అదే విధంగా ఇప్పుడు కూడా మనము జయం పొందుకోవాలనుకుంటే మన జీవితంలో ఉండవలసింది ప్రభువును స్తుతించడం. కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే అప్పుడు మనం ప్రభు యొక్క స్థుతిలోకి ఎంటర్ అవుతాము. స్తుతి మనకి విజయాన్ని తీసుకుని వస్తుంది. 106వ కీర్తన 47వ వచనం చూద్దాము. 106వ కీర్తన 47వ వచనం. 106:47. క్విక్లీ, ఇంగ్లీష్ ఆర్ హిందీ? క్విక్లీ. 106:47. యెహోవా మా దేవా మమ్మను రక్షించుము. యెహోవా మా దేవా మమ్మను రక్షించుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనుల నుండి మమ్మను పోగు చేయుము. రైట్, అన్ని జనులు ఉన్నారు, ఒక శత్రువు ఉన్నాడు, చెదిరిపోయిన వారుగా ఉన్నారు, చెరపట్టబడిన వారుగా ఉన్నారు, చుట్టూ బంధకాలు ఉన్నాయి. దే ఆర్ ట్రాప్డ్. ఒక సీజ్ అనేది వాళ్ళ చుట్టూలో ఉంది, ఒక ఉచ్చు అనేది, ఉరి అనేది వాళ్ళ చుట్టూ ఉంది. అప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభువా మీరు మమ్మల్ని నుంచి ఎలాగా? ఎందుకనంటే నేను మిమ్మల్ని స్తుతించినట్లుగా, మేమందరం కలిసి నేను స్తుతించినట్లుగా, నేను ఘనపరిచినట్లుగా మా యొక్క శత్రువుల నుంచి, మా యొక్క ప్రమాదం నుంచి నువ్వు నన్ను తప్పించాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎప్పుడు విడుదలిస్తాడో అప్పుడు మనం ప్రభువుని స్తుతిస్తాము. రైట్, ప్రభువుని మనం స్తుతిస్తూ ఉంటే ప్రభు విడుదలిస్తూ ఉంటాడు. కృతజ్ఞత అలాగే చూస్తున్నాం. స్తుతి విజయము ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ అగైన్ సర్కిల్. ప్రైజ్ ది లార్డ్. సో ద మోర్ వి ప్రైజ్ గాడ్, ద మోర్ వి ఆర్ విక్టోరియస్. ఎక్కువగా స్తుతిస్తుంటే ఎక్కువ జయంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎక్కువ స్తుతిస్తుంటే ఎక్కువ జయాన్ని పొందుకుంటూ ఉంటాం. ఈ యొక్క శత్రువు అని అంటే మనుషులు కాదు సుమా. శత్రువు అంటే ఏదో ఒక జాతి, ఒక కులము వాళ్ళు కాదు, ఏదో ఒక మతం వాళ్ళు కాదు. శత్రువు అని అంటే మన పరిస్థితులు అయి ఉండొచ్చు, ఆత్మ జీవితంలో మనకు అడ్డంకులు అయి ఉండొచ్చు, శోధనలు అయి ఉండొచ్చు, మనకి ఇబ్బంది పెట్టేవి అయి ఉండొచ్చు. ఈ యొక్క బంధకాలన్నిటి మీద, సాతాను శక్తులన్నిటి మీద కూడా, భయాలు, అనుమానాలు, అపోహలన్నిటి మీద కూడా ప్రభు మనకి జయాన్ని ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మనం జయాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 30వ కీర్తన 11, 12 వచనాలు చదువుతాం. Psalm 30, 11 and 12. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడినైతిని. నా పొరుగు వారికి విచారకరముగా ఉన్నాను. ఓకే. నా నేల వరకు భీకరుడై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు.
ఇది ఎప్పుడు చూసాం? 30వ కీర్తన ఇవాళ చూసామా? రైట్, చూడండి. శత్రువులు భయపడిపోతున్నారు, నెలవర్లు భయపడిపోతున్నారు. శత్రువులకేమో నిందాస్పదులుగా ఉన్నారు. అయ్యో రైట్, శత్రువులకేమో నిందాస్పదులుగా ఉన్నాడు. తర్వాత రెండవది నెలవర్లేమో భయపడిపోతున్నారు. అంటే ఇతరులతో ఉంటే ఏ ప్రమాదం వస్తుందో, ఇతరులతో కనబడితే ఏ ప్రమాదం వస్తుందో, ఇతరు పలకరిస్తే ఏ ప్రమాదం వస్తుందో అనే విధంగా ఇక ఒక బైవర్డ్ అయిపోయాడు అనమాట. జనాలు మన నుంచి పారిపోయే పరిస్థితి వస్తే చూసుకోండి ఒకసారి. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు. రైట్, అది ఒక కాంటెక్స్ట్. అక్కడ ఏం జరిగిందో చెప్పండి. ఎస్, నా శత్రులందరికీ నేను నిందాస్పదుడై ఉన్నాను. నా పొరుగు వారికి విచారకరంగా ఉన్నాను. ఓకే, నా నెలవరులకు భీకరుడై ఉన్నాను. ఓకే. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవద్దు. మరణమైన స్మరణముకు రాకున్నా వాని వలన మరువబడిన ఒంటికుండవంటి వాడేది. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు. నాకు ప్రాణిహాని అమ్మా, చేయుచున్నారు. నేను అందుకే నేను మిస్ అవుతున్నాను అని అనుకుంటున్నాను. తక్కి నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నేను మీ మీద ఆధారపడుతున్నాను, ఎందుకంటే నా దగ్గర ఇంగ్లీష్లో ఉంటుంది, నేను ప్రిపేర్ అయింది. మీరు తెలుగులో చదివినప్పుడు అది బహుశా ఆ పై వచనంగానే ఉందేమో, ట్రాన్స్లేషన్ అయినప్పుడు కింద వరకు వచ్చిందేమో అని అనుకుంటూ ఉంటాను, చుట్టూ వెతుకుతూ ఉంటాం. ఓకే, రైట్. నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అనే మాట మనం చూస్తున్నాం. మనము మన యొక్క నోటి ద్వారా, మన యొక్క పెదవుల ద్వారా, మన నాలుగు ద్వారా ప్రభువును కీర్తిస్తూ ఉంటే ప్రభు ఆయన మనకు విజయాన్ని ఇస్తారు. ప్రభు యొక్క విజయం పొందుకున్న మనము మళ్ళీ మౌనముగా ఉండగా ప్రభువును కీర్తించాలి. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు. ఇది ఒకటి, మరణమందుకు మాత్రమే కాదు. ఇక ప్రభా నువ్వు కనుక నన్ను విడిపిస్తే నేను ఇంకెప్పుడు సైలెంట్గా ఉండను ప్రభా, నిన్ను సాక్షి ఇస్తూ ఉంటాను, నిన్ను పొగుడుతూ ఉంటాను, నీకు ఆరాధన చేస్తూ ఉంటాను అని ఒక కమిట్మెంట్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రభు దగ్గర కార్యం పొందుకోవాలంటే ప్రభుకి స్తుతి అనేది అంత ఇష్టం కాబట్టి, ఆయన స్తుతికి యోగ్యుడు కాబట్టి ప్రభు దగ్గర అయితే ప్రభు దగ్గరగా మాట ఇచ్చి మొక్కుబడులు చెల్లించి తీర్మానం చేసుకుని మరలా వెనక్కి కూడా వెళ్ళకూడదు. ఒకవేళ ఈయన ప్రార్థన చేస్తాడు, నా ప్రాణం మౌనంగా ఉండగా, నా నాలుగు మౌనంగా ఉండగా నేను కీర్తించినట్లుగా నీవు నాకు సహాయం చేయి ఇలా అని ఒకవేళ అనుంటే, విడుదల వచ్చినప్పుడు, స్వస్థత వచ్చినప్పుడు, పరిష్కారం వచ్చినప్పుడు, జవాబు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనము చేయాలి సుమా. కాబట్టి చాలా జాగ్రత్తగానే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం మొక్కుబళ్ళు చెల్లిస్తాము. 16వ కీర్తన 9వ వచనం. 16వ కీర్తన 9వ వచనం. అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. రైట్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృప, ఇది ప్రభువును మనం కీర్తించడం. ఎన్ని పదాలు వాడారో చూడండి. నా శరీరం కూడా, నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ కూడా హర్షించుచున్నది. ప్రభువుని స్తుతించే విషయాల్లో సంతోషము, ఆనందంతో కూడిన ఒక గొప్ప ఆరాధన మనం ప్రభు దగ్గర చేస్తాము. 149వ కీర్తన 5-9 వచనాలు. 149. 5-9 అమ్మా. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. చాలా పెద్ద సబ్జెక్టు. స్తుతికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాల్లో, రాత్రుల, పగల, భోజనం టైంలోన, ఈ యొక్క దుఃఖంలో ఏ విధంగా వారు సంతోషం నుంచి వస్తారు, ఇదంతా కూడా వేరే వేరే సందర్భాల్లో స్తుతి గురించి చాలా ఉంది. నేను కొన్ని బైపాస్ చేస్తాను, కొన్ని అక్కడక్కడ ర్యాండమ్గా మాత్రమే మనం చదువుతున్నాం. చూడండి, భక్తులు ఘనత ఉంది. దేవుని యొక్క స్తుతి ఆరాధనలో విడుదల, విజయము ఎంత ఇంపార్టెంట్ పాత్రలు ఉన్నాయో, అదేవిధంగా జవాబు ఇవ్వబడిన ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రహర్షించడం అనేది మనం చూస్తున్నాం. స్తుతిలో ప్రహర్షించడం అనేది మాట. ఇట్స్ ఆల్వేస్ ఎ జాయ్ఫుల్ ప్రైజ్. మనము నిజంగా దేవుని యొక్క విడుదల, ఆనందము అనుభవించకుండా దేవుని స్తుతించలేము.
దేవుడు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆనందము విడుదల అనేది రావాలి, లేకపోతే విడుదల ఆనందం అనేది అనుభవిస్తూ అన్న దేవుడు స్తుతిస్తాం తప్ప మనము దుఃఖముఖులమై లేకపోతే హాఫ్ హార్టెడ్గా మన దగ్గర నుంచి ఎవరో బలవంతంగా కొరడా పట్టుకుని మనం కొడుతున్నట్టుగా మనం ప్రభు గురించి పాడలేము, రైట్? అందుకే బబులోను నదుల దగ్గర మేము కూర్చుండి ఏడ్చుచుంటిమి, అక్కడ ఫారిన్ ల్యాండ్లో మమ్మను బాధపరిచేవారు మా నుంచి ఉల్లాసం పొందగలరు. ఒక అన్యుల దేశంలో నిన్ను గుర్చిన సియోను గుర్చిన కీర్తన మేము ఎట్లా పాడుదాము, రైట్? కాబట్టి ఇది ప్రభు దగ్గర విడుదల పొందుకోవాలంటే ప్రైజ్ పొందుకున్న తర్వాత మళ్ళీ విడుదల పొందుకున్న తర్వాత మళ్ళీ ప్రైజ్ తర్వాత. కాబట్టి ఇది కంటిన్యూస్ ఆన్ గోయింగ్. భక్తులు ఘనతనుంది ప్రహర్షించుదురు గాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక. ఎప్పుడు ప్రైజ్ చేయాలంటే ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, పర్పెచువల్ ప్రాసెస్. కంటిన్యూగా మనం దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ జీసస్, ప్రైజ్ యూ లార్డ్, ప్రైజ్ యూ ఫాదర్, హోలీ స్పిరిట్ వి థ్యాంక్ యూ. ఇది మాట చెబుతూ ఉండాలి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. రైట్, ఇక్కడ చూడండి 6వ వచనం ఒకసారి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. సాంగ్ బుక్ లేకుండా మనం పాటలు పాడగలగాలి అని అందుకే చెప్తా ఉంటాం. గైడెన్స్ కోసం పెట్టుకుంటాం, అందరినీ నడిపిస్తాం కాబట్టి ఒకవేళ తప్పు పాడితే చరణం ఎక్కడైనా మిస్ అయితే మధ్యలో ఆగిపోతే వర్షిప్ డిస్టర్బ్ అవుతుందని. కానీ వ్యక్తిగతంగా పాడుకున్నప్పుడన్నా కనీసం పాటల పుస్తకం లేకుండా ఎన్ని పాటలు పాడుకోగలరు? పాటల పుస్తకం లేకుండా ఎన్ని పాటలు పాడగలరు? పాటల పుస్తకం అసలు వాడకూడదు. అసలు హిందీలో అయితే నేను పాటల పుస్తకం లేకుండా చాలా పాటలు పాడగలను, పాటల పుస్తకం లేకుండా చాలా పాటలు పాడేయగలను. తెలుగులో కూడా బహుశా నేను తెలుగులో నేను పర్సనల్గా పాడుకునే పాటలు తక్కువే, బట్ నాకు చాలా పాటలు వచ్చు. పాడాలి, పాటల పుస్తకం లేకుండా పాడాలి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అందుకే నేను ఆరాధన కూడా మధ్య మధ్యలో ఆపంటాను. ఎవరో రాసిన పాట పాడుతున్నాం, వెరీ గుడ్. మన సొంత నోటితో మనం ప్రభుని గురించి కొంత కవిత్వ పాడతాం. ప్రైజ్ లార్డ్. అన్యజనులకు ప్రతిదండం చేయుటకు, ప్రజలకు శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకి అందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. సో విజయము, పోరాటము, శత్రువులు, రోగము, దుఃఖము, ఎన్ని పరిస్థితుల్లో కూడా ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ అయి ఉంది, ఒక డెలివరెన్స్కి ఒక టూల్ అయి ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా డౌన్ అనిపిస్తే అదే టైం ప్రైజ్ చేయడానికి. ప్రైజ్ అండ్ వర్షిప్. ఆ కోరస్లు ఉంటాయి. ఆ కోరస్లు తీసుకుని పాడుకుంటుండే. పల్లవుల కోసం వేరేగా చిన్న పుస్తకం వేశారు ఎవరో, అది తీసుకోండి, పోనీ అదన్నా పాడుకోండి. లేకపోతే కీర్తనలు చదవండి. కీర్తనలో ప్రభుని స్తుతిస్తూ చాలా ఉంటాయి, రైట్? ఎప్పుడైతే డౌన్ అని మనం ఫీల్ అవుతున్నామో అప్పుడు ప్రభుని చాలా గొప్పగా మనము కీర్తించాలి. 145 కీర్తన చూసామో మనం. కొన్ని బైపాస్ చేయలేము, మిగతా విషయాలకు వెళ్ళడానికి. 145 కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. రాజువైన నా దేవా కనపరిచేదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అనుదినము, నిత్యము. ప్రైజ్ ది లార్డ్. అనుదినము, నిత్యము. మళ్ళీ ఇంకోటి అటువంటిది 34వ కీర్తన మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించము, నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటది. ప్రైజ్ ది లార్డ్. 111వ కీర్తన మొదటి వచనం చూద్దాం. చాలా విస్తారమైన చాలా విషయాలు ఉంటాయి. మరి ముఖ్యంగా కీర్తనలో ఇంకా అలసిపోయేంత ఎగ్జాస్టివ్ రిఫరెన్సెస్ ఉంటాయి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. రైట్. మనము ఒంటరిగా దేవుని స్తుతిస్తాం, పడక మీద దేవుని స్తుతిస్తాం, రైట్? డే అంతా కూడా ప్రభుని స్తుతిస్తూ ఉంటాము. దేవుని బిడ్డల మధ్యలోకి వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి చాలాసార్లు ఏమవుతుందంటే నేను ఇంటికి వెళ్ళి పర్సనల్గా చేసుకుంటాను అంటాను. పర్సనల్గా చేయాలి, అందరిలోని కూడా చేయాలి. కొంతమంది అందరిలో మాత్రమే చేస్తారు, పర్సనల్గా చేయరు. రెండు కూడా తప్పే. పర్సనల్గానే చేయాలి, అందరిలోని కూడా దేవుణ్ణి స్తుతించాలి. 47వ కీర్తన చూసామమ్మా. 47వ కీర్తన 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యంగా కీర్తనలు పాడుడి. రైట్. ఎలా పాడాలి? ఇంకా ఒక్కొక్కటి కొన్ని విషయాలు మనం బైపాస్ చేస్తున్నాము. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రాజుగారి యొక్క కోర్టులో
రాజుగారి యొక్క కోర్టులో ఒక విధంగా అంటే ఇది ట్యూన్ని బట్టి, వాయిస్ని బట్టి, ఎంత స్వీట్నెస్ని బట్టి అని కాదు, కానీ బెస్ట్ వే పాసిబుల్ మనం పాడాలి. రాజుగారి కోర్టులోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా పాడితే రాజుగారు విన్నెత్తారా? ఒక తీసుకెళ్ళిపోయి జైల్లో వేసి ఇంకెవరో వినకుండా అంటారు. ఒకవేళ రాజుగారికి కానీ స్వరం నచ్చకపోతే. ఈయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు కాబట్టి మనం పాడగలిగినంత బెస్ట్ వేలో సిద్ధపడి ప్రిపేర్ అయ్యి చక్కగా ప్రభుని గురించి పాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు వింటున్నాడు. ప్రభు ఆయన మనకి ప్రియుడై ఉన్నాడు, మన రక్షకుడై ఉన్నాడు, మన తండ్రి, మన రాజు, మన సృష్టికర్త. కాబట్టి ద బెస్ట్ పాసిబుల్ మనం ప్రభువుకి ఇవ్వాలి. 63వ కీర్తన. 63వ కీర్తన రైట్. ఇంక మనం పైన 3వ వచనం చూద్దామా? నీ కృప, ఇందాక మనం పాడిన పాటే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ద వర్డ్ అండ్ ప్రైజ్. ద వర్డ్, వాక్యం చదువుతూ ఉంటే ప్రైజ్ రావాలా? దేవునికి స్తోత్రం. వాక్యం చదువుతుంటే వాక్యం పక్కన పెట్టేసి ఓ హౌ గుడ్ ఈజ్ ద లార్డ్, దేవుడు ఎంత గొప్పవాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, ఎంత శక్తిమంతుడు, ఎంత నమ్మకత్వం కలిగిన వాడు, ప్రభు ఎంత ఆ యొక్క శూర కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు, ఎంత తన బాహుబలంతో తన దక్షిణాస్తంతో ఎంత గొప్ప కార్యాలు చేశాడు. బైబిల్ చదువుతూ ఉన్నాడట ఈయన. ప్రభు రాత్రి జాముల యందు ప్రభువుని గురించి జ్ఞాపకం చేసుకుని ధ్యానిస్తూ ఉంటే ప్రభు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అనే మాట. ప్రైజ్ ది లార్డ్. 141వ కీర్తన మొదటి 2 వచనాలు. మరలా ఈ స్టార్టింగ్లో చాలా ఇన్వొకేషన్ ఉంటుంది. కీర్తనల స్టార్టింగ్లో ఇన్వొకేషన్, ఎలాగ ఆరాధన చేయండి, యెహోవాని అలాగ ఆరాధన చేయండి అని ఇన్వొకేషన్స్ ఉంటాయి కదా. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. అంటే నైవేద్యం వేయమని చెప్పట్లే, ధూపం వేయమని చెప్పట్లే. కొంతమంది చర్చిల్లో వాళ్ళు ఇప్పటికీ కూడా కొన్ని ఆర్థడాక్స్ చర్చెస్ ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఇన్సెన్స్ తీసుకుని ధూపం వేస్తూ ఉంటారు, కిరీటాలు పెట్టుకుని ఫ్లోయింగ్ రోప్స్ వేసుకుని ఇలాగా గాలికి లాగా ఎగిరిపోతున్న రోప్స్ వేసుకుని ప్రీస్టులు ఇప్పటికీ ఉన్నారు. గడ్డాలు పెంచుకుని మెడలో పెద్ద పెద్ద సిలువలు వేసుకుని దట్టి కట్టుకుని. ఇవి అక్కర్లే, ఈ ధూపాలు వేయండి అని ప్రభు చెప్పట్లేదు. నా ప్రార్థనే ధూపం వలె ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడన్నా ధూపము సాంబ్రాణి వేస్తున్నారా ఇళ్లలో? మానేశారా? మొత్తం ఇల్లంతా కూడా ఒక మబ్బు పట్టేసినట్టుగా, ఇంక ఒకళ్ళు కనిపించినట్టుగా ఒకసారి వేసుకుని చూడండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె అనే మాట వాడుతున్నారు. కాబట్టి మన స్తుతి, మన ఆరాధన, మన ప్రార్థన, మన ప్రభువుని స్తుతించడము ఆ విధంగా మన ఎన్వైరన్మెంట్ని కమ్మేయాలని మనం చూస్తున్నాం. 149వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. ఓకే, సంతోషించుదురు గాక, రాజును బట్టి ఆనందించుదురు గాక, నాట్యంతో వారు ఆయన నామమును గాక. నేను కూడా అదే అంటున్నాను, గాక అనే అంటున్నాను, ఎందుకంటే మనకు రాదు. మనం నాట్యంతో కాదు, కనీసం గుంటోళ్ళ కూడా మనం దేవుని ఆరాధన చేయట్లే. రైట్. ప్రభువుని మనం స్తుతించినప్పుడు, ప్రభువుని మనం ఆరాధన చేసినప్పుడు కొంచెం ఆ మాత్రం కొంచెం ఇలాగ కదిలి చప్పట్లు కొట్టి మనము సంతోషంతో, నవ్వు పెదవులతో, నవ్వు ముఖంతో, హృదయాంతరంగంలో చేద్దాం. ఎందుకంటే పోయేదేం లేదు. నేను మీ గురించి ప్రార్థన చేయగలను, మీ గురించి విజ్ఞాపన చేయగలను, మీ గురించి మీ తరపున కొంత బైబిల్ స్టడీ చేసి నేను మీకు చెప్పేయగలను. షార్ట్ కట్ అనమాట. మీరు స్టడీ చేయకుండా నేను చేసి మీకు ఇది అదనమాట అని చెప్పేస్తాను. మీ గురించి నేను ఆరాధన చేయలేను, మీ గురించి నేను దేవుని స్తుతించలేను. అది మీ నోటి నుంచే రావాలి, మీ దగ్గర నుంచే రావాలి, మీ జీవితం నుంచే రావాలి. కాబట్టి ఇది కొన్ని విషయాలు సంఘము ఒకరి గురించి ఒకరిని చేయగలం. స్తుతి ఆరాధన మాత్రం ఎవరి మటుకు వాళ్ళు చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురుతోనూ సితారాతోనూ ఆయన గూర్చి గానము చేయుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ మనం 148 ఆల్రెడీ చూసామా, 150లో కూడా ఉంది, 148. సో మెనీ, వన్ ఆఫ్టర్ వన్.
యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. అక్కడ నుంచి లెక్క పెడదాము ఒకసారి. ఎవరెవరి గురించి? ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, దూతలు, సైన్యములు, సూర్య చంద్రుడు, నక్షత్రములు, పరమాకాశములారా, ఆకాశం జలములారా ఆయన స్తుతించుడి. మకరములారా, అగాధ జలములారా, అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, తుఫాను, పర్వతము, గుట్టలారా, ఫలవృక్షములారా, దేవదారు వృక్షములారా, 20 మృగములారా, పశువులారా, నేల ప్రాకు జీవులారా, రెక్కల దగ్గర పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను సన్నిధించిరి. యవనులు, కన్యలు, 30 వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించెదరు. ఆయన నామం ప్రభావం. కాబట్టి ఎంత లిస్ట్ చూడండి, వ్యాస్ట్, మోర్ దాన్ 30 డిఫరెంట్ అమ్మా, డిఫరెంట్ సెక్షన్స్లో, గ్రూప్స్లో. అసలు నక్షత్రాలు ఎన్ని? 1 2 కాదు కదా. సూర్య చంద్రులారా అని 2 గురించి చెప్పారు. కాంతి గల నక్షత్రం అంటే ఎన్ని కోట్లు? ఆయన దూతలు ఎంతమంది? మకరములు ఎన్ని? రైట్, ప్రైజ్ ది లార్డ్. మృగములారా, పశువులారా, ఇట్స్ ఏ గ్రూపింగ్ చేసి చెప్పారు. ఇలాగా ఎంతమంది ప్రభుని స్తుతిస్తున్నారో. ప్రైజ్ ది లార్డ్. 150వ కీర్తన మనం చూద్దాము. యెహోవాను ఆయన పరిశుద్ధాల మీద ఆయన స్తుతించుడి. ఇంకా ఇవన్నీ కూడా చెప్పి బూరధ్వనితో, స్వరమండలంతో, తంబురతో, నాట్యముతో, సితారాతో, తంతి వాద్యముతో, పిల్లల గ్రోవితో, మ్రోగు తాళముతో, గంభీర ధ్వని గల తాళముతో సకల ప్రాణులారా యెహోవాను స్తుతించు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ లెట్ ఇట్ ప్రైజ్ గాడ్. లెట్ ఎవ్రీథింగ్ అంటే నాసికారంధ్రాల్లో శ్వాసన ప్రతిదీ, జీవి అయి ఉన్న ప్రతిదీ కూడా, అది సకల ప్రాణులు అనే మాటకి లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ గాడ్. ఇంకా అస్తిత్వం కలిగి ఉన్నదన్నీ కూడా, చేయబడినవన్నీ కూడా, సృష్టించబడినవన్నీ కూడా దేవుని మహిమపరచండి. ఇంకా ఆ ఒక్క మాటతో 150 కీర్తనలు ఇంక ఎండ్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ లివింగ్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ విత్ పర్పస్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్, లెట్ ఇట్ గివ్ ప్రైజ్ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాత నిబంధనలో మందిరంలో ఉన్న వస్తువులను కూడా రక్తంతో వాళ్ళు ఏం చేశారు? ప్రోక్షించి, చిలకరించి తీసుకొచ్చి ప్రభు యొక్క పరిచర్యకు వాడేవారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ కూడా ఉన్న వస్తువులన్నీ కూడా ప్రభుని, మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ప్రభుని స్తుతించేవిగా ఉండాలి, అది ప్రభువుకు ఘనత ఇచ్చేవిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాము. మార్నింగ్ మనము కృతజ్ఞత గురించి చూసాం. కొన్ని విషయాలు ఇప్పుడు మనం ఫాస్ట్గా చూసి ప్రైజ్ గురించి ఎంత సబ్జెక్ట్ ఉందో, ఎన్ని విషయాలు ఉన్నాయో. కృతజ్ఞత చెల్లించకపోతే రోమా 1వ అధ్యాయంలో మనం చూసాము, ఎంత విచారకరము. మనస్సు భ్రష్టమైపోతుంది, చీకటి అయిపోతుంది. స్తుతి చెల్లించకపోతే దాని అర్థం ఏంటంటే మనలో గర్వము, అహంకారం వచ్చేసినట్టు, మనలో సణుకుకోవడం అనేది వచ్చేసినట్టు, మనలో సాతాను యొక్క, ఆ లూసిఫర్ యొక్క గర్వము వచ్చేసినట్టుగానే మనం భావించాలి. బై నాట్ డూయింగ్ సంథింగ్ వీఆర్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ సంథింగ్. ఒమిటింగ్ చేయవలసినవి చేయకుండా విడిచిపెట్టేయడం అన్నది ప్రభు సన్నిధిలో ఒక భయంకరమైన పాపముగా ఉండగలదు. ప్రభుకు చెందవలసిన స్తుతి, ఘనత, ప్రభావం ఆయనకు చెల్లించకుండా ఉండడం అనేది ప్రభు దృష్టిలో బహుశా అది అహంకారమా, అది లెక్కలేనితనమా, గర్వమా, లేకపోతే ప్రభు పట్ల ప్రేమలో తగ్గిపోవడమా, ప్రభు యొక్క కార్యాలు మర్చిపోవడమా, లేకపోతే మనము హఠీలే గర్దన వాలే అనే మాట వాడారు హిందీలో, స్టిఫ్ నెక్డ్ పీపుల్. మనము మెడ తిప్పనొల్లని వారంగా ఉండిపోయామా, అంటే మనము తేరి పారి ప్రభు వైపు చూడలేకపోతున్నాము. అదొక విధంగా గర్వానికే సూచనగా ఉంది. స్టిఫ్ నెక్డ్ పీపుల్. కన్నులెత్తి ప్రభు వైపు చూద్దాము. మనం అందరం లేచి నిలబడదాము, ప్రభుని స్తుతిద్దాము, ప్రభుని కనపరుద్దాము. లెట్ us enter his courts with thanksgiving. Let us enter his
gates with thanksgiving and enter his courts with praise, and then there is presence of God. Let us worship him. కృతజ్ఞత, స్తుతి, ఆరాధన, వీటిని మనం మన జీవితాల్లో మనం చేస్తూ ఉండగా ప్రభు యొక్క విడుదల, ప్రభు యొక్క కృప మనం మరల ఒక సైకిల్ లాగా పొందుకుంటూ ఉందాం గాక. ద మోర్ వి గివ్ థ్యాంక్స్, మోర్ గ్రేస్ అబౌండ్స్. ద మోర్ వి గివ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ వీ హావ్ రిసీవ్డ్. మనం పొందుకున్న వాటన్నిటికీ ప్రభు దగ్గర కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే ప్రభు ఇంకనూ కృపనిస్తూ ఉంటాడు. కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటే కృపనిస్తూ ఉంటాడు. వందనాలు తెలియజేస్తూ ఉంటే కృపనిస్తూ ఉంటాడు. కృప అధికమవుతూ ఉంటుంది. కృపలో ఎదుగుతూ ఉంటాం, బలపడుతూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం కృపని. కృప మనకు విస్తరిస్తూ ఉంటుంది. అలాగే జయము 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 జయము. ప్రభువుకి మనం స్తుతులు చెల్లిస్తూ ఉంటే జయము, విడుదల, విమోచన, మనకి బలము. ప్రభుని స్తుతిస్తూ ఉంటే మనకి సంతోషము, మనకి ఆనందము. అలా స్తుతిస్తూ ఉంటే ప్రభు ఇస్తూ ఉంటాడు. మనం ప్రభుకి ఇస్తూ ఉంటే మనం మరలా తిరిగి పొందుకుంటూ ఉంటాము. ప్రభు అటువంటి గొప్ప కార్యము మన జీవితంలో చేయను గాక. ప్రార్థన చేద్దాము. మహోన్నతుడైన మా ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తున్నాము. ప్రభువా, నీ యొక్క చిత్తమును బట్టి ప్రభువా, మీరు మమ్మల్ని ప్రభువా సంధిస్తూ ఉన్నారు. మీ చిత్తమును మాకు బోధిస్తూ ఉన్నారు. మీ ఉద్దేశములు, మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారో మేము ప్రభువా మా జీవితంలో కంప్లైంట్ చేసే వాళ్ళంగా కాకుండా, సడుక్కునే వాళ్ళంగా కాకుండా, నీ మీద మనసును ప్రభువా మేము కఠినం చేసుకునే వాళ్ళంగా కాకుండా, స్టిఫ్ నెక్డ్ పీపుల్గా కాకుండా ప్రభువా నీ వైపు చూస్తూ, నిన్ను స్తుతిస్తూ, నీ అందు ఆనందిస్తూ, నిన్ను కనపరుస్తూ ప్రభువా నీ సన్నిధిలో మేము సంతోషంగా మా పెదవులతో, ఉత్సాహభరితమైన పెదవులతో ప్రభువా నాట్యముతో, మాకున్న సమస్తంతో మేము మిమ్మల్ని ఆరాధన చేసే వాళ్ళంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మాలో కృతజ్ఞతను, స్తుతును, ఆరాధన ప్రభువా మీరు మాకు నేర్పించండి, మాలో పెంచండి నాయన. నీ ద్వారా కృప, నీ ద్వారా విజయము, నీ ద్వారా బలము మేము పొందుకొని నీ సన్నిధిలో ప్రభువా నిన్ను సంతోషపెట్టే వారంగా వెళ్ళడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. ఆరాధన ద్వారా నీకు అత్యంత సమీపంగా వచ్చి నీ హృదయాన్ని అర్థం చేసుకుని, నీ స్వరాన్ని విని, నీ సన్నిధి ద్వారా నీ దర్శనం మేము పొందుకునే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకొనిచున్నాం తండ్రి.